కల్కి 2898 ఏడీ సినిమాపై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. అశ్విని దత్, స్వప్న దత్ ఓ బావి తవ్వాలి అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం జరిగింది. హీరో ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. నాగ్ అశ్విన్పై ఎంతో విశ్వాసం ఉంచినందుకు అశ్విని దత్, స్వప్న దత్తులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా వస్తున్న డబ్బును నిల్వ చేయడానికి తండ్రి కూతుళ్లు ఓ లోతైన బావిని తవ్వాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కూడా నటించిన విషయం తెలిసిందే. కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసును షేక్ చేస్తుంది. 4 రోజుల్లో 555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వర్షన్ రికార్డు స్థాయిలో 115 కోట్లు సాధించినట్లు చెప్పారు. యుఎస్, కెనడాలో 11,091,81 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి. యూకే 9.38, ఆస్ట్రేలియా 9 crores, జర్మనీలో 1.3 crores, న్యూజిలాండ్లో 93 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికీ స్టేబుల్గానే తెలుగు రాష్ట్రాల్లో కల్కి వసూళ్లు కొల్లగొడుతోంది.